ఈ కళ ఏంటి? అసలు నా కళ్ళలోకి వచ్చింది ఏమై ఉంటుంది? పల్లవి, ఏం జరిగింది అసలు? ఎన్నిసార్లు చెప్పాలన్నయ్య, నాకేం తెలీదు. అసలు ఇలా ఎలా అయ్యిందో నాకేం అర్థం కావట్లేదు. తెలియదంటే ఎలా? పెళ్లికాని అమ్మాయికి ప్రెగ్నెన్సీ, అది కూడా కారణం లేకుండానే. బయట ఎవరికైనా తెలిస్తే తలెత్తుకొని తిరగలమా? నాకేం తెలీదు. తెలియదంటే నమ్మేలా ఉందా? రేయ్ ఆగు. పల్లవి, నీకు తెలియకుండా నీ లైఫ్లో ఒక ప్రాబ్లం ఎదురైంది. దాంట్లో నీ తప్పేం లేదు. నీకు జరిగినట్టే ఇంకో అమ్మాయికి జరిగింది. దాంట్లో కూడా తన తప్పేం లేదు. చేయని తప్పుకి తన ప్రాణం తీసుకుంది. తను చనిపోయి నన్ను కాపాడింది. ఆ తరువాతే నాకు ప్రాణం విలువ తెలిసొచ్చింది. అయినా తప్పు చేయనప్పుడు ఎదురిచ్చాలి గాని ఇలా చావడం ఏంటి? నాకెందుకో మీ ఇద్దరికి ఇలా జరగడానికి కారణం ఒకటే అనిపిస్తుంది. అది ఎలా అయినా నేను తెలుసుకుంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీకేం గుర్తొచ్చినా నాకు చెప్పు. రేపులి, తనని ఇబ్బంది పెట్టకు. సరే. దొంగ మొహమ్మడు ఫోన్ కట్ చేశాడు. అవును, శ్రీ వాళ్ళ ఫ్రెండ్ తనతో ఏం చెప్పింది? శ్రావణ్ భార్గవి సూసైడ్ కి కారణం ప్రెగ్నెన్సీ అంట. దానికి రీజన్ తెలియకే సూసైడ్ చేసుకున్నా. హలో శ్రీ. ఏంటి బావా, నువ్వు వెళ్ళిన దగ్గర నుండి ఫోన్ చేయలేదు. నేను చేసినా సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు. ఏమైంది? శ్రీ, నీకు అదంతా తర్వాత చెప్తా గానీ శ్రావణ భార్గవి గురించి నీకు చెప్పింది కదా నీ ఫ్రెండ్. తన పేరేంటన్నా? కీర్తి. కీర్తి. తను ఒకసారి కలవాలి. ఎక్కడుంటుంది? విజయవాడలోనే ఉంది. విజయవాడలో? అడ్రస్ ఎక్కడ? ఫోన్ నెంబర్ ఏమైనా? నేను వాట్సాప్ చేస్తా. థ్యాంక్ యూ శ్రీ. థ్యాంక్ యూ.
హలో కీర్తి, మళ్ళీ అదే కళ. అసలేం జరుగుతుంది? కళ్ళలో వచ్చే ఆ వ్యక్తి ఎవరు? ఏమండి ఏమండి? వస్తున్నా. కీర్తి. అవును, మీరు? సూర్య. నిన్న కాల్ చేశా కదా, మీ ఫ్రెండ్ శ్రీ, అదే శ్రావ్యశ్రీ. రండి లోపలికి. కూర్చోండి. మంచినీళ్ళు తాగుతారా? థ్యాంక్ యూ. శ్రావ్యకి మీరేమవుతారు? భావన అవుతాను. కానీ నేను మీ దగ్గరకు వచ్చింది మాత్రం శ్రావణ భార్గవి గురించి తెలుసుకోవడానికి. శ్రావణి గురించి మీకెలా? నాకంతా తెలుసు. ఏంటి సూర్య గారు మీరు చెప్పేది? మీరు షాక్ అవుతారని తెలుసు, కానీ ఇదే నిజం. అంటే చనిపోదామనుకున్న మిమ్మల్ని ఆల్రెడీ చనిపోయిన తను ఆత్మలా వచ్చి మిమ్మల్ని కాపాడిందా? అవును. అయితే తను మిమ్మల్ని కాపాడింది కాబట్టి తన చావు కారణం తెలుసుకుని దాన్ని సాల్వ్ చేయబోతున్నారు. నిజానికి ఇది ఒకటే కాదు, శ్రావణికి జరిగినట్టే మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లికి కూడా జరిగింది. ఈ రెండింటికి ఏమైనా లింక్ ఉందా అని. ఏంటి, ఒకేలా ఇద్దరికి జరిగిందా? ఏంటండి సూర్య గారు, ఇదేదో థ్రిల్లర్ సినిమాలా ఉంది. మీరు కొంచెం ఎక్కువగా రియాక్ట్ అవుతున్నారండి. నేను ఇంతేనండి. అయినా మీకంతా తెలుసుగా, ఇంకేం కావాలని నా దగ్గరికి వచ్చారు? శ్రావణి మీకు ఎప్పటి నుంచి పరిచయం? చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అండి, ఇప్పటికి కూడా. ఇప్పుడు నేనున్నా, తనే లేదు. అయితే తన గురించి ప్రతి విషయం మీకు తెలిసే ఉంటుందిగా. అంటే తన పేరెంట్స్ కూడా చెప్పని ప్రెగ్నెన్సీ విషయం మీకు మాత్రమే చెప్పింది. అవును, ప్రెగ్నెన్సీ రావడానికి కారణం మాత్రం తనకు తెలియదనే చెప్పింది. అది తెలుసండి. ఇంకేమైనా తన లైఫ్ గురించి? తన ఊరి చాలా చిన్నది. అందరిలా తను కూడా మిడిల్ క్లాస్ అమ్మాయే. మంచి జాబ్ తెచ్చుకొని తన పేరెంట్స్కి ఏ కష్టం రాకుండా చూసుకోవాలనేది. అయితే ఒకటండి, మిమ్మల్ని ఎప్పుడు ఎక్కడ చూసిందో తెలీదు, కానీ అమ్మా నాన్న సూర్య ఆ తర్వాతే నువ్వు అని నాతో అనేది ఎప్పుడు. అంత ఇష్టం మీరంటే దానికి. కానీ సడన్ గా వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ బాధలో ఉన్నప్పుడే తను ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసింది. వాళ్ళ నాన్నకు తెలిస్తే ఏమైపోతాడన్న భయంతో ఇలా చేసుంటుంది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నారు? ఏదైతే వాళ్ళ నాన్నకు తెలియకూడదని అనుకుందో దాన్నే హైలైట్ చేశారు ఈ జనం. ఆ వినలేక ఆయన ఊరొదిలి వెళ్ళిపోయారు. ఆయన అసలు ఎక్కడున్నారో ఏమయ్యారో కూడా మాకు తెలియదు. వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసినంత వరకు వీళ్ళు ముగ్గురే, ఇంకెవరూ లేరు. మీరు కాలేజీకి వెళ్తున్న టైంలో మిమ్మల్ని ఎవరైనా ఫాలో అవడం లాంటిది ఏమైనా? కాలేజ్ టైంలో అంటే శ్రావణి వెనకాల ఒకడు తిరిగేవాడు, కానీ తను వాడిని పెద్దగా పట్టించుకోలా. ఆ తర్వాత కూడా వాడెప్పుడు మాకు కనిపించలేదు, కానీ తనెప్పుడు మమ్మల్ని అంతలా ఇబ్బంది పెట్టాలా. అది కాకుండా ఇంకేమైనా సస్పీషియస్ గా అనిపించిందా? సస్పీషియస్ గా అంటే అలా ఏం జరగలేదండి. సరే, అయితే నేను వెళ్తా. సరే. ఏంటి స్వామి, ఎలా ఉన్నారు? గణేష్, స్వామి మాలెప్పుడేసారు? 4 రోజులు అయింది స్వామి. ఇందుకు రవిగడేడి? ఆయనకి ఏదో పని నుండి బయటికి వెళ్ళారు స్వామి, కలుస్తా అన్నారు. ఎందుకు రమ్మన్నారా? విషయం ఏంటి?
నాకు అదే అర్థం కావట్లేదు స్వామి, అసలు ఏమైంది? స్వామి, నేను చెప్పేది మీరు నమ్మరు, కానీ ఇదే నిజం. అసలు ఏం జరిగిందంటే, ఇక్కడ వరకు మీకు కూడా తెలుసురా. వీళ్ళిద్దరికీ జరిగిన దాంట్లో ఏదో లింక్ ఉందనిపించి శ్రీ వాళ్ళ ఫ్రెండ్ కీర్తి, తనే శ్రావణ భార్గవి ఫ్రెండ్ కూడా, తనను కలిశాను. తనేం చెప్పిందంటే, సరే అయితే నేను వెళ్తా. సరే. అవును, మీ నేటివ్ ప్లేస్ విజయవాడ అయితే శ్రీ మీకెలా ఫ్రెండ్ అయింది? మా నేటివ్ ప్లేస్ విజయవాడ కాదు, ఏలూరు. ఏలూరా? మేము ఇక్కడ షిఫ్ట్ అయ్యి 8 months అవుతుంది. మరి శ్రావణి మీరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నారు? అవును, శ్రావణి వాళ్ళు ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 2 years అవుతుంది. అది ఇక్కడికి వచ్చేసిందనే మా నాన్న నొప్పించి మేము విజయవాడకి వచ్చేలా చేసింది. అయితే శ్రావణి వాళ్ళు ఇక్కడికి వచ్చి 2 years అవుతుంది, మీరు వచ్చి 8 months. ఈ మధ్యలో ఏమైనా జరిగి ఉంటుందా? ఇంతకీ శ్రావణి ప్రెగ్నెంట్ అన్న విషయం మీకు ఎప్పుడు చెప్పింది? ఒక 7 months అయి ఉంటుంది. అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఏ అమ్మాయి ప్రెగ్నెంట్ అయినా తనకు తెలిస్తే 3rd monthలోనే కదా. అవును. శ్రావణి చనిపోయి కూడా 7 months అవుతుంది. ఇది నవంబర్ అంటే ఏప్రిల్లో, అక్కడ నుండి 3 months బ్యాక్ అంటే జనవరి. ఆ టైంలోనే తనకి ఇలా జరిగి ఉండాలి. అప్పుడు వాళ్ళు విజయవాడలోనే ఉన్నారు. కానీ ఇక్కడ ఏమైనా జరిగిందనడానికి ఛాన్సెస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇక్కడ తనకు కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. అందులోనూ ఇదంతా తనకు తెలియకుండా జరిగింది. కాబట్టి ఇదంతా జరిగింది విజయవాడలో కాదు, మరెక్కడ? శ్రావణి వాళ్ళు విజయవాడ షిఫ్ట్ అయిన తర్వాత మీరు ఇక్కడికి రాకముందు మీరు ఎక్కడైనా కలిసారా? అవును, డిసెంబర్ లాస్ట్ వీక్లో మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం. అప్పుడు శ్రావణి ఏలూరు వచ్చింది. అయితే ఆ రోజు ఏమైనా సస్పీషియస్గా జరిగిందా? ఆ రోజంటే పార్టీ మధ్యలోంచి శ్రావణి కనిపించలేదు. ఫోన్ చేస్తే కలవలేదు. పార్టీ అయిన తరువాత ఇంటికెళ్ళి చూస్తే నిద్రపోతూ ఉంది. సరే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను నిద్రపోయా. ఆ నెక్స్ట్ డేనే తను విజయవాడ వచ్చేసింది. అంటే ఆ పార్టీలోనే ఏదో జరిగి ఉండాలి. ఆ రోజు డేట్ ఏంటి? డేట్ అంటే డిసెంబర్ 29th. పార్టీ ఎక్కడ జరిగింది? ఏలూరు పోస్టల్ కాలనీలో ఒక దాబా, మా ఇంటి దగ్గరలో. అయితే ఇదంతా జరిగింది ఏలూరులోనా? థ్యాంక్ యూ కీర్తి, ఏమైనా అవసరం అయితే కాల్ చేస్తా. సరే. అయితే శ్రావణ భార్గవికి ఏలూరులో ఉన్నప్పుడు ఇలా జరిగిందంట. అవును. అంత కన్ఫామ్గా ఎలా చెప్తావు? కన్ఫామ్గా చెప్పలేను. ఆ రోజు పార్టీ చేసుకున్న దాబాలో కానీ కీర్తి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో కానీ సీసీటీవీ ఫుటేజ్ ఉంటే మనకు క్లారిటీ రావచ్చు. మనం వెళ్ళి అడగంగానే ఇచ్చేస్తారు. మరి ఖచ్చితంగా దుబ్బేయమంటారు. సారీ స్వామి. పర్లేదు స్వామి, స్వామి శరణం. మరి ఆ ఫుటేజ్ తీసుకోవడం ఎలా? అదే తెలియట్లేదు. అది ఆ రోజు మనం పల్లవితో మాట్లాడినప్పుడు ఒక పోలీసు వచ్చాడుగా. ఎవరు? అతని పేరు అతను నీకు కూడా తెలుసు అన్నావుగా. అవును, సతీష్ అన్న. ఆయన ఏమైనా హెల్ప్ చేస్తారేమో. అవును కదా, ఇప్పుడే ఫోన్ చేస్తా. ఆగు, పోలీసులు ఏంట్రా? ఎక్కడికి వెళ్తుంది ఇదంతా? మనకు అవసరమా? అలా అంటావేంట్రా? ఒకవేళ మనం అనుకున్నట్టు ఇద్దరికి ప్రెగ్నెన్సీ రావడానికి కారణం ఒకటే అయితే చూస్తూ వదిలేయమంటావా? ఒకవేళ కాకపోతే? అప్పుడిక చేసేదేం లేదు. కానీ ఇప్పుడు మాత్రం మన ప్రయత్నాన్ని ఆపకూడదు. కరెక్ట్ స్వామి, మీరు ఫోన్ చేయండి అర్జెంటుగా. హలో సతీష్ అన్న. అన్న నేను సూర్య అన్న, నీతో కొంచెం మాట్లాడాలి. రేపు కలుద్దామా? సరే అన్న. ఏమైంది? లొకేషన్ పంపిస్తా, రేపు అక్కడికి రమ్మన్నాడు. కానీ నాకు ఇక్కడ ఉండడానికి రూమ్ ఏమైనా కావాలరా? ఎక్కడే మా ఫ్రెండ్ రూమ్ ఉంది. ఆయన ఎందుకులే,
మన ఇంటికి వచ్చే. పర్లేదురా, ఇక్కడే ఉంటా. మీ ఫ్రెండ్తో మాట్లాడి చెప్పు. మాట్లాడవసరలా, రూమ్ ఖాళీగా ఉంది, నిన్ను దింపేసి వెళ్తాను. పద. సరే. హాయ్ అన్నా. చెప్పరా, మాట్లాడాలన్నావు? అన్నా, నేను చెప్పేది మీకు నమ్మేలా ఉండదు, కానీ అదే నిజం. ముందు చెప్పు. ఇది నేను నమ్మాలా ఇప్పుడు? దీన్ని నేను ప్రూవ్ చేయలేనన్నా, కానీ ఇదే నిజం. సరే, ఇప్పుడేంటి? వాళ్ళిద్దరికి లింక్ ఉందని నీ డౌట్, దాన్ని నేను చేయాలి. వాళ్ళు పార్టీ చేసుకున్న రోజు సీసీటీవీ ఫుటేజ్ కావాలన్నా. సీసీటీవీ ఫుటేజ్? అరే, నాకు తెలియక అడుగుతున్నా. ఏ అమ్మాయినా తను తెలియకుండా ప్రెగ్నెంట్ ఎలా అయ్యిద్దిరా? అవునన్నా, ఏ అమ్మాయి తనకు తెలియకుండా ప్రెగ్నెంట్ అవ్వదు. కానీ ఇక్కడ జరిగేది చూస్తుంటే అదే నిజమనిపిస్తుంది. ఈ మిస్టరీ సాల్వ్ చేయడం మా వల్ల కాదనిపిస్తుంది. అందుకే నీ సపోర్ట్ కోసం వచ్చా. హెల్ప్ చేయన్నా కొంచెం, ప్లీజ్. సర్లే, ఏ రోజు ఫుటేజ్ కావాలన్నావు? December 29th. టైం ఇంకా ప్లేస్ ఏంటి? టైం అంటే రాత్రి అన్నారు. ఇక్కడే హాస్టల్ కాలనీలో దాబా అంట. హాస్టల్ కాలనీ అంటే ఒకటే దాబా ఉంది, నేను కనుక్కొని కాల్ చేస్తా. సరే, థ్యాంక్ యూ అన్న. సరే. నేనిక్కడ పాటిక్కడ పలుక. చెప్పన్నా. సూర్య, నువ్వు చెప్పిన దాబాలో గానీ ఈ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఒక సీసీ కెమెరా కూడా లేదు. నాకు తెలిసి నీ గెస్ట్ కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎలా? ఒకడు తప్పు చేయడానికి ఎలాంటి ఆధారం లేని చోటేగా వాడికి కావాల్సింది. అవును కదా అన్నా, నా దగ్గర ఇంకో ఐడియా ఉంది. ఓ రెన్నీ, ఇంత ఫాస్ట్గా ఉన్నావేంట్రా బాబు? చెప్పు. ఇలాంటి ప్రెగ్నెన్సీ విషయం మీద ఏమైనా కేసు ఫైల్ అయిందేమో తెలుసుకుంటావా? తెలుసుకోవచ్చు, బట్ కేసు ఫైల్ అవడం అనేది చాలా కష్టం. ఎందుకన్నా? ఒకవేళ నువ్వు అనుకుందే నిజమైతే వాడు అమ్మాయిల వీక్నెస్ మీద కొడుతున్నాడు. ఏ అమ్మాయికైనా అలా జరిగితే సూసైడ్ చేసుకోవాలనుకుంటుంది, కానీ కేసు పెట్టాలనుకోదు. కరెక్టే, కానీ అందరు అమ్మాయిలు ఒకలా ఉన్నారు కదన్నా. ఒక్కసారి ట్రై చేద్దాం, మనకి లాస్ట్ ఆప్షన్. సరే, అయితే ట్రై చేద్దాం. సూర్య, నువ్వు అనుకుంది నిజమే. ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చి 2 రోజులైంది. సూపర్ అన్నా. రేపే వెళ్ళి అమ్మాయిని కలుద్దాం. సరే.
మళ్ళీ మళ్ళీ అదే కళ నాకే ఎందుకు వస్తుంది? అసలు ఆ కళ్ళు ఎవరవి? లాక్ చేసిందేంటన్నా? అవునా, బయటికి ఎక్కడికో వెళ్ళుంటారులే, కాసేపు వెయిట్ చేద్దాం. ఇంకెంతసేపు అన్నా? అవును, కంప్లైంట్ నెంబర్ ఇచ్చుంటారుగా, ఫోన్ చేసి చూడు. ఫోన్ చేస్తా అన్నా, నువ్వు ఫోన్ ట్రై చేయి, నేను పక్కింట్లో అడిగి వస్తా. సరే. The subscriber is currently switched off. Please try after some time. इस समय ఏమన్నారు? ఎక్కడికి వెళ్ళారో తెలియదంట. ఇంతకీ ఫోన్ చేసావా? చేసా, స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫా? ఇప్పుడు ఏం చేద్దాం? సరే, నువ్వు ఎక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి వస్తాను. నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసు. చెప్పమ్మా పల్లవి. అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. ఏంటి? నాకు ఇలా అవ్వడానికి కారణం ఒకడేమో అని డౌట్గా ఉంది. ఎవడాడు? ఒక టైంలో కాలేజ్ దగ్గర నన్ను ఒకడు ఫాలో అయ్యేవాడు. అది నేను చూసి వాడికి క్లాస్ పీకాను. అప్పటి నుంచి కనిపించడం మానేశాడు. మరి వాడి మీద ఎందుకు డౌట్? అంటే 3 months బ్యాక్ మా ఫ్రెండ్స్తో కలిసి ఒక పార్టీ చేసుకున్నాం. అప్పుడు కనబడకుండా పోయినవాడు మళ్ళీ ఆ పార్టీలో కనిపించాడు. బాగా ఆలోచిస్తే అనిపిస్తుంది ఆ రోజు నైట్ నాకేదో జరిగిందని. శ్రావణి వెనకాల ఒకడు తిరిగేవాడు. అవును, డిసెంబర్ లాస్ట్ వీక్ లో మా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ చిన్న గెట్ టుగెదర్ ప్లాన్ చేశాం. అన్నయ్య, హలో అన్నయ్య. పల్లవి, ఇంతకీ మీరు పార్టీ ఎక్కడ చేసుకున్నారు? అది మన ఇంటి దగ్గరలోనే ఒక దాబాలో. దాబానా? ఏలూరు పోస్టల్ కాలనీలో ఒక దాబా, మా ఇంటి దగ్గరలో. సరే, వాడు ఎలా ఉంటాడు? వాడిని గుర్తుపట్టడానికి ఏమైనా క్లూ లాంటిది? క్లూ అంటే వాడి పిల్లి కళ్ళు, అందుకే మళ్ళీ వాడిని గుర్తుపట్టాను. పిల్లి కళ్ళు? సరేమ్మా, నీకు మళ్ళీ ఫోన్ చేస్తా. సరే అన్నయ్య. సరిగ్గా కూర్చోవా? ఏంటమ్మా, ఉండు. హలో సూర్య, చెప్పండి. కీర్తి, మీరు చెప్పారుగా శ్రావణిని ఒకడు వెంటపడేవాడని, వాడివి పిల్లికల్లా? అవును, మీకెలా తెలుసు? అది కీర్తి, నీకు మళ్ళీ కాల్ చేస్తా. పల్లవి, కొంచెం చూసుకుని వెళ్ళరా, కొంచెం ఉంటే ఏం జరిగేది తెలుసా? ఏంటి ఇప్పుడు తప్పుకో? వాడి ఫోటో ఒకటి దొరికింది, నీకు పంపిస్తున్నా చూడు. సరేమ్మా. అమ్మని బుద్ధింది కాకుండా ఇంత బలిపెక్కిన మాటలు మాట్లాడుతున్నారా నువ్వు? అంత జీబలిసిందరా నీకు? దిగబే, వడ దిగు. ఏంటి ఏంట్రా? వీడా రానా? పోలీసునే రా అంటావురా? పోలీసా? బడి దిగు. సారీ సార్, తప్పైపోయింది. ఈ కళ్ళు సారీ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ ఎక్కడో సార్, చూసినట్టుంది. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ లేదురా, వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇంకోసారి ఎక్కడైనా ఎక్స్ట్రా చేస్తే కనబడ్డావో బొక్కలో క్షమించండి సార్. అన్నా, వాడిని ఆపు. రే, దిగరా, కిందకు దిగు. సార్, సార్ ఏమైంది? రా,
ఏమైంది సూర్య? వాడే వీడు. వదిలే వదిలే. నేనేదో ఎక్స్పెక్ట్ చేస్తే నువ్వేంత సింపుల్ దొరికేసావు. రేయ్ లెగు లెగు లెగబే, చెప్పరా ఎందుకు చేసావు ఇదంతా? ఏదంతా ఏదండి బే? అన్నా వీడై ఉన్నాడన్నా. ఏంటి వీడి కాదా? కాదు, వీడై ఉంటే సింపుల్ గా దొరికిపోతాడు. వీడి వెనకాల ఇంకెవడో ఉన్నాడు, వాడెవడో వీడే చెప్పాలి. లెగరా లెగరా నా కొడక, చెప్పు. చెప్పను, ఏం చేస్తావో చేసుకో. చెప్పరా ఎవడాడు? అబ్బా చెప్పు నా కొడక, చెప్తావా చస్తావా? చెప్తా చెప్తా చెప్పు. వాడి పేరు రాజేష్. వీడేనా రాజేష్ అంటే? సూర్య